ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంకి వచ్చి దాదాపు 9 ఏళ్ల కాలం అవుతుంది. 9 ఏళ్ల కాలం ఎలా ఉంది పరిపాలన? తొమ్మి ఈ 9 నెలల పరిపాలన ఎలా ఉందని రాష్ట్ర ప్రజలను అడిగితే చెప్తుంది. అతి తక్కువ కాలంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 నెలల్లోనే వ్యతిరేకత మూట కట్టుకున్నటువంటి ప్రభుత్వం ఏది ఉందంటే కూటమి ప్రభుత్వం. ఇచ్చిన హామీలను అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఏ ప్రభుత్వం అయినా ఏర్పడిన తర్వాత వార్షిక బడ్జెట్ పెట్టి హామీలు అమలు చేయడంలో చిత్తశుద్ధి చూపిస్తారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి ఎక్కడ హామీలు అమలు చేయాల్సి వస్తుందన్న నెపంతో వాటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మంచి ప్రభుత్వం మా ప్రభుత్వం అని చెప్పి స్టిక్కర్లు కూడా వేశారు. డోర్ డోర్ స్టిక్కర్లు వేశారు. ఈరోజు అసెంబ్లీలో కూడా చెప్తున్నారు కదా. ఈ రోజు బెజవాడ ప్రజలందరూ ఇది ముంచిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరదలు వచ్చినాయి, సెంట్రల్ కాన్స్టిట్యూన్సీ విజయవాడ మొత్తం మునిగిపోయిందని వాళ్ళు అనుకుంటున్నారు. మరి వాళ్ళకి ఇప్పుడు దాకా నిర్వాసితులకి ఆ రోజు ఆర్భాటాల కోసం విజయవాడ ముప్పు కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అంటారు. ఆ రోజు బుడమేరు కాలం సరిగా పనులు చేయక ఈ రోజు ఆ పరిస్థితి వచ్చిందంటారు. ఈ రోజు దానికి కారణం వైసీపీ పార్టీ కాదంటారా? ఈ రోజు విజయవాడ నగర ప్రజలు బస్టాండ్ దగ్గర నుండి రామలింగేశ్వర నగర్ వరకు ప్రజలు గుండెల మీద చేయి పెట్టుకొని ధైర్యంగా టీవీ చూసేటువంటి పరిస్థితి ఉందంటే ముమ్మాటికి మా నాయకుడు ఏదైతే జగన్ గారు కట్టినటువంటి రిటైనింగ్ వాల్, ఆ రోజు శంకుస్థాపన కట్టాము, మేము పెట్టాము, కొంత చేసామని ఆర్భాటం పెట్టుకున్నటువంటి ఇల్లు ఇప్పుడు ఎస్టిమేషన్లు పెరిగిన రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి 100 కోట్లు పెట్టి రిటైనింగ్ వాల్ కడితే ఈరోజు విజయవాడ నగర ప్రజలను కాపాడిందంటే ముమ్మాటికి రిటైనింగ్ వాలే. అధికారుల లోపం వల్ల, మీ చేతగాని తనం వల్ల ఈరోజు ముంపు ప్రాంతంలో జరిగితే ఈరోజు సెంట్రల్ కాన్స్టిట్యున్సీలు 100 మంది నిర్వాసిత ప్రాంతాలకు వాళ్ళు చేరవేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెంది ఇప్పటికి కూడా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, సచివాలయాల చుట్టూ అలోలక్షణ అంటూ వాళ్ళకి ఇస్తానంటున్నటువంటి హామీలు ఏదైతే కేటాయింపులు చేసినట్టు నిధులు ఇప్పటికీ అల్లక తిరుగుతుంటే మీరు ఏ విధంగా చెప్తున్నారు? విజయవాడ ముంపు కారణం గత ప్రభుత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కారణం, వైసీపీ వైఫల్యం వల్ల ఈ రోజున విజయవాడ మునిగిందని చెప్పి టీడీపీ చెప్పింది. కారణం మీరే అంటారా? మా నాయకుడు తీసుకున్న నిర్ణయాల వల్లే ఈ రోజు విజయవాడ ప్రజలందరూ ఆనందంగా ఉన్నారంటే కృష్ణలంక బెల్ట్ మొత్తం ప్రజలు సుభిక్షంగా ప్రజలు గుండె మీద చేసుకుని ఆ రోజు వరదల్లో 12 లక్షల క్యూసిక్ నీళ్లు వచ్చినా రిటైనింగ్ వాల్ మీద నిలబడి ఫోటోలు దిగినటువంటి పరిస్థితి విజయవాడ నగరంలో జరిగిందంటే ముమ్మాటికి మా నాయకుడు తెగింపు, రాష్ట్ర ప్రజలకు ఏదో ఒకటి మేలు చేయాలన్న ఆలోచనతో జరిగిందే తప్ప వీరి మాదిరిగా అధికారుల వైఫల్యం. బోట్లలో వరద బాధ్యత లోన్ నుండి బయటికి తీసుకురావడానికి వాళ్ళు అడిగితే ఒకళ్ళు 10,000 ఇస్తారా, పులిహార పట్లాలకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, అగ్గిపెట్టలకు ఏ విధంగా ఖర్చు పెట్టారు, 100 కోట్లు విజయవాడ డీవీ మేనర్ మురళీ ఫార్చ్యూన్లో తింటే అవదా ఖర్చు. వీళ్ళు ప్లేట్ కేటాయించినటువంటి డబ్బులు మురళీ ఫార్చ్యూన్లో తింటే అవదు. ఇవాళ వైఫల్యాలను ఈరోజు చేతగాక ఎప్పటికీ 11 సీట్లు వచ్చాయని మా వైపు అంటారు. మరలా జగన్నాథ స్మరణ ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. మా వైపు చేయాల్సిన అవసరం. విజయవాడ ముంపు కారణం మీరు కాదా? అవునా కాదా? ఇది ప్రజలను ముంచినటువంటి వైఫల్యం వల్లే, బుడమేరు కాలువకి ఎలాంటి పనులు చేయకపోవడం వల్లే, బుడమేరు కాలువ పనులు చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది చెప్తారు. అసలు బుడమేరు కాలువకి అది వాటర్ రావడానికి కారణం ఏంటి? అక్రమంగా మీరు కరకట్ట మీద ఇల్లు పెట్టుకొని మీ ఇల్లు మీద ఒకసారి వాటర్ ఫ్లో వదిలితే ఎక్కడ మీ ఇంట్లోకి వస్తాయన్న భయంతో మీరు భయపడిపోయి కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని ఏదో రివ్యూలాగా బిల్డప్లు ఇచ్చి రాత్రి పగలు 70 ఏళ్ళ వయసులో సుదీర్ఘంగా పనిచేస్తున్నటువంటి అదే కాకి కాలు ఎత్తిన ఫోటో, కాలు దించిన ఫోటో అనగా నువ్వు బస్సు ఎక్కిన ఫోటో, వాటర్లో అడుగు పెట్టిన ఫోటో అని చెప్పి సింగిల్ ఫోటో మీరు ఆ రోజు ట్విట్టర్లో కానీ అక్కడ చూసి ఓన్లీ సింగిల్ ఫోటో చంద్రబాబు నాయుడు గారు వాకింగ్ స్టైల్ స్టిల్ ఈ తప్ప ఇంకేమైనా జరిగిందా? అంటే మీ నాయకుడు కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్రీన్ మ్యాట్ వేసుకొచ్చారని చెప్తారు. ఎవరు? నేను ఆ రోజు వరదల్లో వీడియోలు నేను తీస్తా. ఆ రోజుల్లో మోకాళ్ళ లోతులో వరదల్లో నాతో పాటు నేనున్నా, మా నాయకుడితో పాటు. ఆ రోజు వరదల్లో ఈ లోపల ట్రాక్టర్ కూడా ఎక్కకుండా వరద బాధ్యతలకు లోనికి వెళ్ళి వితౌట్ బోట్ సాయంతో ఈ లోతులోకి వెళ్ళి మేము బాధ్యతలను భరోసా ఉండి మా చేతులు దాదాపు ₹1 కోటి సొంత నిధులు పైచిలకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరికి ఇచ్చారు? ₹1 ఎవరికి ఇవ్వడండి? విజయవాడ చెప్తుంది కదా, ఎవరికైనా ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారా వైసీపీ వాళ్ళు? ₹1 ప్రకటించారు. దేని ఎవరికి ఇచ్చారు? మీరు ₹1 ఎవరికి ఇచ్చారు? ఎవరికి? ప్రజలకు ఇస్తాం. బుద్ధా వెంకన్న గారికి, లేకపోతే నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇస్తామంటే పవన్ కళ్యాణ్ గారు వరద బాధ్యతలు అప్పుడు ఎక్కడున్నారు? ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మీరు రాకపోగా వచ్చిన తర్వాత అడిగితే మీరేం చెప్పారు? నేను వస్తే విపరీతంగా ప్రజలు వస్తారు, చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారు, అందుకనే నీ పుట్టినరోజు అవి వేడుకల్లో ఎక్కడో నువ్వు తందాన ఆడతా ఈడికి రాకుండా నీ చేతగాంతనాన్ని డొల్లతనాన్ని ఈ విధంగా కప్పిపుచ్చుకుంటారు. ఆధారాలు ఉన్నాయా? పుట్టినరోజు తందాలు ఆడే విషయాలు ఏమైనా ఆధారాలు ఉన్నాయి? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు జరిగినటువంటి రోజుకి ఈ రోజు వరదలు వచ్చింది రెండు ఒక డేట్ కాదా? డేట్ ఒకటైనప్పుడు నువ్వు రావాలి కదా. ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మీరు, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి మీరు, కూటమిలో భాగస్వామ్యం, అధికారంలో రావడానికి నా హక్కు ఉంది, నా భాగం ఉందని చెప్పి మీ కింద కేడర్ ఊదర కొడతారు కదా.
రావాల్సిన బాధ్యత లేదా? ఈ పార్టీ ఏం చేసింది వరద బాధితులకు సంబంధించి? మా వైఎస్ఆర్సీపీ సొంత పార్టీ. నిధులు ఇచ్చామండి. సొంత నిధులు, మా డబ్బులు, పార్టీకి సంబంధించిన ₹1,00,00,000 పైచీలకు పాల ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, నిత్యావసర సరుకులకి మా నాయకుల ద్వారా, కార్యకర్తల ద్వారా మేము సేవ చేయడం జరిగింది. అంటే మీ నిధికి ఇవ్వాలా? చంద్రబాబు నాయుడు గారి నిధికి ఇస్తే ఇచ్చినట్ట? అంటే పేరుగా ప్రకటించారు తప్ప అసలు ఆ సొమ్ము ఎక్కడ ఖర్చు పెట్టారని ఓ తెలియదు అన్నారు. చేసినటువంటి సేవ ప్రజలకు తెలుసు. మీకు చెప్పాల్సిన అంటే అవసరం లేదు. విజయవాడ నగరంలో మీలాగా అంగు ఆర్భాటాలకు మేము పోలా. మాకు సేవ చేయడం తెలుసు, ప్రజల పక్షాన్ని నిలబడడం మాకు తెలుసు. సూపర్ 6 అమలు ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. ఈ 9 నెలల్లో మీకు ఇందాక చెప్పే కదా, వాటాన్ అకౌంట్ బడ్జెట్తో ఈ ప్రభుత్వం నెట్టుకొచ్చింది 9 నెలలు. 9 నెలల తర్వాత వార్షిక బడ్జెట్ పెట్టింది. ఈ వార్షిక బడ్జెట్ ఏంటి? బడ్జెట్ ఫుల్, కేటాయింపులు నిల్లు అనే విధంగా ఉంది. సూపర్ 6 ఏం చేశారు? బడ్జెట్ బస్సు తుస్సు. బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని చెప్పి అసెంబ్లీలో బాగా కొడుతున్నారు కదా, అంతేగా. ఏం చెప్తున్నారు? ఇప్పుడు కూటమిలో ఉంది 3 పార్టీలు. ప్రతి ఎమ్మెల్యే కూడా బాగుంది, సూపర్ సూపర్ డూపర్ అంటున్నారు. ఏమంటే నా ఇంట్లో కూలీకి పని చేసేవాడు నేను హీరో, డోపర్, సూపర్ అంటాడు. అంటే ఎమ్మెల్యే కూలీలే? నేను నా గురించి చెప్పా, ఆయన గురించి చెప్పాలా. మీరు కరెక్ట్గానే నా దగ్గర పనిచేసే వ్యక్తి, వాళ్ళ యజమాని సూపర్ డోపర్ అంటాడు తప్ప పక్కింట్లో ఆయన సూపర్ డోపర్ అంటాడు. అలాగే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు మీరు బడ్జెట్ ఒకసారి చూసారా? కేటాయింపులు. పయ్యావుల కేశవ్ గారు చదువుతూ అది సుదీర్ఘమైన 3,22 కోట్ల బడ్జెట్. పెద్ద బడ్జెట్ పెట్టారు. బడ్జెట్లో కేటాయింపుల మాటలేంటి? చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు, నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు, పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు, ఇంకో పక్కనేమో గత ప్రభుత్వం చేసిన విధ్వంసం. మీరు చేసినటువంటి కేటాయింపులు సూపర్ 6 ఒక డకౌట్లా ఉన్నాయి. ఆ సూపర్ 6 ఎన్ని? బస్సు తుస్సు, తల్లికి వందనం వంచిన, గ్యాస్ సిలిండర్లు ఏమో 9 నెలల తర్వాత సంవత్సరానికి 3 అన్న వాళ్ళు కూడా ఈరోజు ప్రజలు డబ్బులు కడితే తర్వాత మీరు అకౌంట్లు వేస్తారు. ఎప్పుడు వేస్తారు? ఎవరికి వేశారు? మహిళలకు నెలకు 1,500 అన్నారు. ఎవరికి ఇచ్చారు? కేటాయింపులు ఏవి? డిఎస్సి జాబ్ క్యాలెండర్ అన్న ప్రతి సంవత్సరం ఏది? జాబ్ క్యాలెండర్ అని చెప్పి మన డిఎస్సి గ్రూప్ 2 నిరుద్యోగులు ఎప్పటి నుండో ఎదురు చూస్తా, వాళ్ళు ఏదైతే రోస్టర్లో కొన్ని తప్పిదాలు ఉన్నాయి దాన్ని మార్పు చేయండి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 92,000 మంది పైచీలకు నిరుద్యోగులు వాళ్ళ బాధను, ఆవేదనను వ్యక్తం చేస్తూ మమ్మల్ని పడుచుకోండి అంటే మంత్రి గారు ఒక మాట చెప్తారు, ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తారు, ఏపీపీఎస్సీ చైర్మన్ గారు ఒక మాట చెప్తారు, వాళ్ళేమో రద్దు అవుతుంది అంటారు. ఆఖరికి వాళ్ళు బయటకు వచ్చి నిర్దాక్షిణంగా మేము బాధపడుతున్నాం అలో లక్షణ అని చెప్పి గ్రూప్ 2 నిరుద్యోగులు రోడ్డు మీద ధర్నాలు, రాస్తారోకాలు చేస్తుంటే లోకేష్ గారు ఎక్కడ ఉన్నారు? దుబాయ్లో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారా? ఇదేనా నిరుద్యోగుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి మీకు? ఆంధ్రప్రదేశ్లో క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో లేరనేది టీడీపీ చెప్పింది. సిగ్గుండాలండి ఆ మాట చెప్పడానికి. కమాన్ అనే మాటలు ఇవే తప్ప వాళ్ళ చేతగాంతనాన్ని ఇటు కప్పిపుచ్చుకోవడం మంచి పద్ధతి కాదు. నిరుద్యోగులకు అండగా ఉంటాం, వాళ్ళని ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను లోకేష్ గారు చెప్పి రాష్ట్రంలో ఏం జరుగుతుంది? నిరుద్యోగుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇదేనా ఇది? వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ సహాయం చేస్తే పాముకు పాలు పోసారని చెప్పి చంద్రబాబు గారు అంటారు. ఎలా స్పందిస్తారు? నిజంగా పాముకు పాలు పోసినట్టేనా మీకు పార్టీకి ఏదైనా పని చేస్తే? అదే ఒక నాయకుడు, ఒక పార్టీ అధినేత ఆ ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు పార్టీ తరఫున వెళ్ళొచ్చు, కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్యాంగబద్ధమైన పదవిలోకి వచ్చిన తర్వాత అది చంద్రబాబు నాయుడు గారైనా జగన్ గారైనా గతంలో చూసాం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత నేను వేసినటువంటి రోడ్ల మీద మీకు నడిచేటువంటి హక్కు లేదు అనేదే చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళకు పనిచేస్తే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పావుకు పాలు పోసినట్టే అన్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన 1,40,00,000 మందికి మీరు ఎటువంటి బెనిఫిషియరీ చేయరు, అంతేగా మీ ఉద్దేశం? ఈ నాయకుడు ఆలోచన అంటే మా నాయకుడు ఏమన్నారు? మనకు ఓటు వేయని వాళ్ళైనా సరే వాళ్ళు అర్హులైన అయితే చాలు, కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా పథకాలు ఇవ్వండి అని పథకాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? అందరికీ ఇచ్చారు పథకాలు మీరు? ఖచ్చితంగా టీడీపీ వాళ్ళకు కూడా ఇచ్చాం. టీడీపీ వాళ్ళకు, జనసేన వాళ్ళకు, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, నాయకులకి, అభిమానులకి పథకాలు అందినయో లేదో కానీ అన్ని పక్షాల వారికి పథకాలు ఖచ్చితంగా అని చెప్పి మేము గంటాపదంగా చెప్తాం.